న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించగలుగుతున్నాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గోళ్ళ రాజేష్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 10 లక్షల విలువ గల వైకుంఠ రథం విరాళం. కర్నూలు నంద్యాల జిల్లాలో స్వాధీనం చేసిన గంజాయి ధ్వంసం. జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీలో ఎక్సైజ్ శాఖ చర్య. స్వచ్ఛతతోనే స్వర్ణాంధ్ర సాధ్యం, ప్రజల భాగ్యస్వామ్యం అవసరం. కలెక్టర్ రాజకుమారి. ఎన్ని వందల మంది వచ్చినా సింగిల్ గానే వస్తాం. గుడివాడ అమర్నాథ్ హాట్ కామెంట్స్. తిరుమల శ్రీవారి సేవలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. హైవేపై ట్రక్కు ప్రమాదం, భారీ ట్రాఫిక్ జామ్. ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం, దట్టమైన పొగతో భయాందోళన. ఒకే గ్రామంలో 2 మహిళల హత్యలు, 2 ఏళ్ల తర్వాత బయటపడ్డ షాకింగ్ నిజం. గణపతి ఊరేగింపులో ఘోర ప్రమాదం, విగ్రహం కూలి 2 మృతి, 5గురికి గాయాలు. మధ్యలో కానిస్టేబుల్ విరంగం, ఎదురు తిరగడంతో లాఠీలతో దెబ్బలు. డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటర్లకు సీఎం చంద్రబాబు హితవు. మండపేటలో పేదల ఇండ్ల కూల్చివేత ఉద్రిక్తత, అడ్డుకున్న తోట త్రిమూర్తులు అరెస్ట్. నంద్యాలలో వెస్ట్ ఆంధ్ర జోనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతుల ప్రదానం. నంద్యాల స్వర్గధామానికి గొల్ల రాజేష్ తన తల్లిదండ్రులు గొల్ల గోపాలకృష్ణ, మంజులాదేవి జ్ఞాపకార్థం 10 లక్షల విలువైన వైకుంఠ రథం విరాళంగా అందజేశారు. ఆయన సేవా దృక్పథాన్ని అభినందిస్తూ స్వర్గధామం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సేవకు మనం ప్రజలకు అంకితం చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు నంద్యాల మున్సిపల్ హిందూ శ్మశాన వాటికలో మేము అడగ్గానే 10 లక్షల రూపాయల విలువ గల 2వ వైకుంఠ రథాన్ని ప్రజల సేవ కోసం మనకు వితరణ చేసి ఆ సేవా కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు గోళ్ళ రాజేష్ గారు. ఆయన ఈ సేవా కార్యక్రమము నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో చనిపోయిన ప్రతి హిందువు యొక్క అంతిమ సంస్కారాలలో అత్యంత ముఖ్యమైనది చనిపోయిన వ్యక్తిని ఇంటి నుంచి స్వర్గధామం వరకు తీసుకొని రావడం. అది ఇప్పట్లో చాలా కష్టతరం అవుతుంది. కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ మృతదేహాన్ని మోసుకొని రావడం ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో ఇటువంటి వాహనం వైకుంఠ రథం నామధేయంతో మనం ఏర్పాటు చేశాం. ఈరోజు కూడా శ్రావణ మాసం ఆదివారం శుద్ధ ఏకాదశి, చాలా మంచి రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం అయిపోతూనే మొట్టమొదటిగా స్వర్గీయులు మా కుటుంబ సభ్యులు మారం బాలయ్య గారు కూడా స్వర్గస్థులైనారు. ఆయన సేవ కోసం ఈ వాహనాన్ని మొట్టమొదటిగా ఈరోజు ఉపయోగించబడుతుంది. ఇటువంటి ప్రతి మనిషికి ఉపయోగపడే సేవ ఎన్ని విధాలుగా పోల్చినా కూడా ఇంతకంటే మంచి సేవ ఏమీ ఉండదు. ఇది అయిన తర్వాత కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ ఉండి కార్యక్రమంలో రాజేష్ గారి మాటలు కూడా వినాలి. ఈ సందర్భంగా రాజేష్ గారిని కూడా మిత్రులకు మరియు స్వర్గధామం మెంబర్స్ కి అట్లే గౌరవ అధ్యక్షులైనటువంటి డాక్టర్ మధుసూదన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనము పుట్టినరోజు ఎంత ఆనందంగా గడుపుకుంటామో అదే విధంగా మరణాన్ని కూడా అదే విధంగా ఆనందంగా స్వర్గంలో వీరిస్తున్నట్టుగా ఉండాలనే ఆకాంక్షతో డాక్టర్ గారు నన్ను అడగడం జరిగింది. ఆయన సదుద్దేశాన్ని నేను
నాకు ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక నమస్సుమాంజలుడు. ఎందుకంటే నంద్యాలలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతో మంది డబ్బులున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన సంకల్పం నన్ను అడగడము, నేను ఇవ్వడం అనేది భగవంతుని అదృచ్చికం. ఫస్ట్ సో ఇది వైకుంఠ రథం 2 ప్రారంభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నంద్యాల జిల్లా గడివేముల మండలం బిల్కలగూడూరు సమీపంలోని జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీలో కర్నూలు నంద్యాల ఎక్సైజ్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న డ్రై గంజాయిని అధికారులు ధ్వంసం చేశారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ పర్యవేక్షణలో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియ నిర్వహించారు. అక్రమ మత్తు పదార్థాల రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఇది అయిపోయింది, ఇంకా దూరం పెట్టండి. బాబు ఒక్కసారి మా అన్న పది చెప్పండి. మూడు కేసులు సార్. నంద్యాల వాళ్ళు ఎవరు ఇట్లా నువ్వు ఇక్కడే ఉండు. బాబు సైడ్ రా బాబు నీ గాడికి పెట్టాడా నంద్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాటన్ బ్యాగులను వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ తదితరులతో కలిసి శ్రమదానం చేసి వర్ధ్యాలు పిచ్చి మొక్కలను తొలగించారు.
ప్రత్యర్థులు ముగ్గురు కలిసి వచ్చినా 300 మంది కలిసి వచ్చినా తమకు అనవసరమని వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు. మేము సింగిల్ గా వస్తాం, ప్రతి చోట నిలబడతాం, యుద్ధం జరగాల్సిందే అంటూ ప్రత్యర్థులు ఎంతమంది వచ్చినా వెనక్కి తగ్గబోమని వ్యాఖ్యానించారు. మాకేం పని, మాకేంటంటే మా పార్టీ స్టాండ్ మా నాయకుడు చాలా క్లియర్గా చెప్పారు. గెలుపోవటంతో సంబంధం లేదు, పోటీ అనేటి యుద్ధం జరగాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. అది అవతలోడు ముగ్గురు కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, 300 మంది కలిసి వస్తారా అనేటువంటిది మాకు సంబంధం లేదు. ఎంత వాళ్ళు ఏంటంటే పంచుకుంటారో, ఎక్కడెక్కడ వాటాలు వేసుకుంటారో అనేటువంటిది మాకు సంబంధం లేదు. మేము సింగిల్ గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుంది. రాష్ట్రంలో ప్రతి పంచాయతీలో పోటీ చేస్తుంది, ప్రతి మున్సిపల్ కౌన్సిల్ సీట్ పోటీ చేస్తుంది, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పోటీ చేస్తుంది, పంచాయతీలో ప్రతి వార్డు మెంబర్ పోటీ చేస్తుంది. అది మా కెపాసిటీ. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా తోకముడిచి మేము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థకి గౌరవం ఇవ్వకుండా తోకముడిచి పారిపోయాడో అటువంటి వ్యక్తిత్వం మా నాయకుడిది కాదు. గెలుపో ఓటమో విజయమో వీరస్వర్గమో యుద్ధం జరగాల్సిందే, అది జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. షార్ప్గా ఉన్నారు. కొత్తూరు పాలమాకుల మధ్య ట్రక్ డివైడర్ ను ఢీకొనడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బెంగళూరు వైపు నుంచి వచ్చే వేలాది వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ గుడిమాల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొఘల్ ఖానాలా సమీపంలో ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో ఫర్నిచర్, ఇతర సామాగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణం, నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
बोलो जी मैं जगह बनाता हूँ पिछले कारखाना पूछता जी नहीं लगी మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం డీజీపేటలో ఇద్దరు మహిళల హత్య కేసులను పోలీసులు ఛేదించారు. వెంకట సుబ్బమ్మ హత్య కేసులో పావలి సురేష్ ను అరెస్ట్ చేయగా విచారణలో 2024లో జరిగిన డేగా రత్నమ్మ హత్యకు కూడా తానే కారణమని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు 27 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మార్కాపూర్ డిస్ట్రిక్ట్ సిఎస్పురంలో ఒక వృద్ధురాల్ని అంటే దాదాపు ఒక 60 సంవత్సరాలు పైబడిన వృద్ధురాల్ని ఒకరు మధ్యాహ్నం పూట ఆవిడని చంపి ఆవిడ మెడలో ఉన్నటువంటి చైను కమ్మలు తీసుకొని పోవడం జరిగిందనమాట. ఇది 18/8 దాదాపు ఒక 8-9 రోజుల క్రితము ఈ మర్డర్ జరిగింది. సో ఒక ఏజ్డ్ ఉమెన్ని మర్డర్ చేయటం అనేది చాలా సెన్సిటివ్ విషయము అండ్ దాన్ని మనము సీరియస్గా కన్సిడర్ చేసి దాని మీద సిఐ పామూరు, ఎస్డిపిఓ కనిగిరి, ఎస్ఐ చంద్రశేఖర్పురం, అట్లా మన ఓఎస్డి మార్కాపూర్, వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొక 4 ఆఫీసర్స్ని కూడా దీని మీద పెట్టి సిఐ కనిగిరి తర్వాత సిఐ సిఎస్ఎస్ అందరినీ పెట్టి ఒక 8 టీమ్స్గా చేసి ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో మనము ఛేదించాలన్న ఇదితోటి ఎఫర్ట్స్ చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి కూడా ఎఫర్ట్స్ చేయగా ఈరోజు మార్నింగ్ ఆ ముద్దాయి ఎవరైతే ఉన్నారో పావుల్ సురేష్ అనే అతన్ని మనం ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదే ఏరియాలో డీజీపేటలో 2024లో కూడా 10వ నెలలో ఒక రత్తమ్మ అనే వృద్ధురాలు అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఆవిడ కూడా మర్డర్ కాబడింది. ఆ కేసు ఇప్పటికీ కూడా అన్డిటెక్టెడ్గా ఉంది. సో అప్పుడు అయిన వెంటనే నెక్స్ట్ డే నేను కూడా సీన్ విజిట్ చేయటం చేసినప్పుడు ఆ క్రైము ఈ క్రైము రెండు చూస్తే రెండు సిమిలర్గా ఉన్నాయి. ఒకే టైంలో కావటం, ఒకే ఏజ్ గ్రూప్ చెందిన వాళ్ళు కావటం, వాళ్ళకి ఉన్నటువంటి ఇంజురీస్ కావచ్చు, తర్వాత పోతే నగదు చైన్లు తీసుకెళ్ళటం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే. సో మనకు ఏమిటంటే ఖచ్చితంగా ఇది ఆ లోకల్ ఆ విలేజ్కి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలా, తెలిసిన వ్యక్తి అయి ఉండాలా అన్న ఒక ఇదితోటి మనము ఎఫర్ట్స్ చేయటం స్టార్ట్ చేశాము. అయితే ఈరోజు పట్టుకున్నటువంటి ఆ పావుల్ సురేష్ అనే ముద్దాయి కూడా మనకు ఈ ఎవరైతే సుబ్బమ్మ ఉన్నారో ఆ సుబ్బమ్మకి బంధువు వరుస అవుతారు. ఇతను రకరకాలుగా బెంగళూరులో హోమ్ స్టే బిజినెస్ చేద్దామని, తర్వాత పోతే ఇంకో వ్యాపారం చేస్తామని అప్పులయ్యి అతనికి డబ్బులు అవసరమయ్యి ఈ డబ్బుల కోసము ఈవిడ్ని హత్య చేసినట్టుగా అతను కన్ఫెస్ అయ్యాడు. సో అతను కన్ఫెస్ అయిన దాని మీద మనం ఈరోజు అతన్ని మార్నింగ్ సీన్కి తీసుకెళ్ళి ఆ సీన్ అంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేయించాము. అతను ఏదైతే ఆయుధంతో వాళ్ళని కొట్టి చంపడం జరిగిందో, తల మీద గాయపరిచి చంపడం జరిగిందో, ఆ వెపన్ని కూడా ఈరోజు పక్కనే ఉన్నటువంటి పొదల్లో మనము సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు ఏదైతే ఈ రెండు క్రైమ్స్ ఒకటేగా ఉన్నాయి, రెండు సిమిలారిటీస్ ఉన్నాయన్న దాని మీద ఇతన్ని మరింత విచారించగా, ప్రశ్నించగా ఆ క్రైమ్ కూడా తనే చేసినట్టు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఆ క్రైమ్ చేసిన తర్వాత కూడా ఆ వెపన్ని తీసుకెళ్ళి అక్కడే పక్కనున్న బావిలో వేశాడు. సో ఈ రెండు కేసెస్లో ఏదైతే వెపన్స్ యూజ్ చేశాడో రెండు వెపన్స్ కూడా మనం ఈరోజు సీజ్ చేశాము. దాంతోపాటు ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీలో ఇక్కడ మనకు సుగుణ అంతేనా, సుగుణనా అదేంటి, వారాహి అనే ఒక షాప్లో ఇదంతా కూడా కుదవ పెట్టాడు. మనం అక్కడి నుంచి మనము వాళ్ళ నుంచి గోల్డ్ రికవర్ చేసాం. అట్లాగే ముందు అఫెన్స్లో ఏదైతే గోల్డ్ దొంగతనం చేశాడు చైన్, దాన్ని కరగదీసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి ఒక గోల్డ్ చైన్ చేయించాడు. సో దాన్ని కూడా మనం ఈరోజు రికవర్ చేసాము. ఈ రెండు మర్డర్ కేసెస్ కూడా అట్లా అప్పుడు అన్సాల్వ్డ్గా ఉండిపోయింది. మొన్న జరిగిన తర్వాత కూడా చాలా ఫోకస్డ్గా లాస్ట్ 8 days నుంచి కూడా కంటిన్యూస్గా చేయటం వల్ల మనకు డిటెక్ట్ అయింది. చాలా మంచి విషయం. సో దీంట్లో బాగా కృషి చేసినటువంటి మా డిఎస్పీ కనిగిరి, దెన్ సిఐ పామూర్ వినోద్, ఎస్ఐ
అట్లాగే అంత టీం, అట్లాగే వైఎస్వి మార్కాపూర్ తను కూడా పర్సనల్ సూపర్విజన్లో ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఒక కోఆర్డినేటెడ్గా చేయటం వల్ల మనకు డిటెక్ట్ అయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ అండ్ ఐ కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీమ్ ఫర్ దిస్ ఫ్యాబులస్ జాబ్. ముంబై బులేశ్వర్లోని జయ అంబే చౌక్ వద్ద గణపతి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు విగ్రహం కూలిపోయింది. ఈ ఘటనలో సంకేత్ నివ్సే, బ్రిజల్ హేమంత్ జోషి మృతి చెందగా 2 చిన్నారులు సహా 5 గాయపడ్డారు. न्यूज वाली వరంగల్ ఉర్సుగుట్ట ప్రాంతంలో బెటాలియన్కు చెందిన ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో నివసించేశాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న బీట్ కానిస్టేబుల్ అతన్ని అక్కడి నుంచి వెళ్లాలని సూచించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి దాడికి దిగడంతో లాఠీతో కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకరి వీళ్ళు కూడా ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అందించినా ఎన్నికల సమయంలో ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికే ఓటు వేసే విధానం మారాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల్లో ఆలోచన విధానం మారినప్పుడే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అయితే ఇందులో రాజకీయ చెత్తను కూడా కడిగేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను. ఇన్ని పనులు చేస్తే రేపు ఎలక్షన్ వస్తే మీరందరూ కూడా ఏం ఆలోచిస్తే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓట్లు వేయాలనుకుంటారు. అది మానాలి. నేను కూడా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రజలు నీతి నిజాయితీగా ఉంటే తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు తప్పులు చేయకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకే ఎన్నికల్లో డబ్బుల ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అది చేస్తామన్న రోజునే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మండాపేట పెద్ద కాలువ సమీపంలో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదల ఇళ్ల కూల్చివేతకు అధికారులు తెల్లవారుజామున ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేతను అడ్డుకున్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వెంకటాయపాలెంలోని ఆయన నివాసానికి తరలించి గృహ నిర్బంధంలో ఉంచారు. పేదల ఇండ్ల వెనుక ఉన్న భూమికి సంబంధించిన ప్రయోజనాల కోసమే ఈ చర్య చేపట్టారని స్థానిక మహిళలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఎంతమంది కలిగితే నా కొడుకు మా పేదల మీద వెళ్ళి ఎన్నిసార్లు వచ్చింది. పుసరాలు ఎన్నిసార్లు వచ్చింది. పరమశివ నువ్వే కావంటే నిజంగా కుటుంబం నాశనం అయిపోవాలి. మన స్వామి మాల మహాభక్తుడు
దొరకదు. రెక్క ముక్క చేసి పాస్పోర్ట్ చేసి కట్టుకున్నాం మా ఇల్లు అంటే పాస్పోర్ట్ చేసి కట్టుకున్నాం ఇల్లు మేము. అది పరుపు మా పడుకున్నాం లంచం కొడుకు అమ్మ కొడుకు మాడ అది పరుపు మా పడుకున్న లంచం కొడుకు ఎవరండి మమ్మల్ని పెట్టి మా ఊస పెట్టాలండి. జోగేశ్వర కొడుకు ఎంతమంది అయితే పుట్టిన నా కొడుకు మరి స్వామి మాల అయ్యప్ప మాల నేనే వేస్తాను, శివమాల వేస్తాను, నేనే వేస్తాను శివమాల నేనే వేస్తాను. నా రకాల మొక్క చేసుకుని 3 లక్షలు అప్పు చేసి 2 లక్షలు వడ్డీ కట్టాను. ఎవడా 3 లక్షలు పోయింది ఆడికి ఇల్లు ఇస్తాను. నేను పోస్టర్ ఇచ్చాను ఆడి ఇల్లు నేను ఎవరు రంగుమాడి ఇల్లు అది ఇల్లు ఎవడానికి నేను ఎవడమ్మకో ఎవడ ఏ గవర్నమెంట్ రాసి ఇచ్చింది పట్టా ఇచ్చింది గవర్నమెంట్ ఇడికే నువ్వు పీకిని పట్టా తెమ్మను నాకు ఇల్లు పీకినట్టు ఆ జోగేశ్వర లంచం కొడుకు పట్టా తెమ్మను. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలో 1వ వెస్ట్ ఆంధ్ర జోనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ 2026 నిర్వహించారు. క్యూరిగి పుంస విభాగంలో సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ కేటగిరీలకు చెందిన బాలబాలికలు, పురుషులు, మహిళలు పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల డీఎస్పీ ఖాదర్ బాషా, ప్రముఖ వ్యాపారవేత్త గొల్లా రాజేష్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు గొల్లా రాజేష్ ఆర్థిక సహకారంతో బహుమతుల ప్రదానం నిర్వహించారు. ఇద్దరు అలాగే గొల్ల రాజేష్ అన్న సార్ గారికి ప్రతి ఒక్కరికి ఆల్ ఇస్ వెల్కమ్. అలాగే నంద్యాల జిల్లా తైకొండో అసోసియేషన్ బాడీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేము రాజేష్ అన్న గారికి పోయి చెప్పడం జరిగింది. అలాగే రాజేష్ అన్న గారికి ఏకగ్రీవంగా మేము గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. దానికి అన్న వెంటనే సరే అని చెప్పడము, మా ఎంబడి మా వంతు మీకు కూడా సహాయం ఉంటుందని రాజేష్ అన్న చెప్పడము మాకెంతో గర్వకారంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి టీం కి, ప్రతి కోచ్ కి, ప్రతి మాస్టర్ కి అందరికీ నమస్సుమాంజలీలు. మరియు
ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ చేయడం, నంద్యాలలో అన్ని డిస్ట్రిక్ట్లు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మనకు దీని గురించి రాజేష్ అన్న కూడా 4 మాటలు మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చదువు అనేది అందరూ చదువుతారు. చదువుతో పాటు మనము స్పోర్ట్స్ కూడా బాగా ప్రాక్టీస్ కూడా నమస్కారాలు. ఎందుకంటే పిల్లలకి చదివే కాకుండా మనకు స్పోర్ట్స్ గేమ్స్ కూడా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ గేమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. మనకు చిన్నప్పుడు ఎంత ఫిజికల్ గా గేమ్స్ ఆడతారో పెద్దగా అయిన తర్వాత అంత హెల్తీగా ఉంటారు, స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ ఉండవు. అంటే మనం మొక్కగా ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటామో రేపు పొద్దున అయినప్పుడు అంతే స్ట్రాంగ్ గా ఉంటాం. మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని స్మూత్ గా పెంచితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా స్మూత్ గానే ఉంటారు. స్మూత్ గా ఉండి ఏ పోటీతత్వం ఉండదు. అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేరు. మనిషి అన్నప్పుడు అన్నిటినీ తట్టుకోవాలి. మనకి స్పోర్ట్స్ గేమ్స్ అనేటివి పిల్లలలో నాయకత్వ లక్షణాలను పెంచుతాయి, లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుతాయి. తర్వాత ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేసే ధైర్యాన్ని, స్ట్రెంత్ ని, మానసిక స్థైర్యాన్ని ఇస్తాయి. కాబట్టి తల్లిదండ్రులకి మీ పిల్లల్ని ఇక్కడ ఎంకరేజ్ చేసి తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత మనకు ఆట అనేది గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. గెలవచ్చు, ఓడచ్చు, కానీ ఆడడమే ఇంపార్టెంట్. ఓటమికి ఎప్పుడూ భయపడకూడదు, ఆడడమే ఇంపార్టెంట్. మనం ఆడుతూ ఉంటే ఎప్పటికైనా కానీ మనం గెలుస్తాం. ఈ రోజు లేకపోతే రేపైనా గెలుస్తాం. ఆడడమే ముఖ్యం. గెలుపు ఓటమి అనేది ముఖ్యం కాదు, ఆడడమే ముఖ్యం. ఆడితే మనం ఈ రోజు అయితే రేపైనా గెలుస్తాం. ఆట అనేది ఇంపార్టెంట్. తర్వాత పిల్లలు మీరందరూ బాగా ఆడాలి, ఓకేనా? చిన్న దెబ్బలు కూడా ఏం అవ్వదు, చిన్న పిల్లలు కాబట్టి ఏం అవ్వదు. బాగా ఆడాలి. మనకు స్పోర్ట్స్ అనేది, గేమ్స్ అనేది మనకు మన కెరీర్ లో కూడా, మన జీవితంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మీకు సర్టిఫికేట్స్ వస్తాయి గెలిచిన వాళ్ళందరికీ. రేపు పొద్దున మనకు అన్ని దానిలో రిజర్వేషన్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.